అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ని ఎన్టీఏ వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. ఎవరైతే జేఈ మెయిన్స్ మొదటి సెషను అండ్ ఇప్పుడు ఏప్రిల్ రెండో సెషను ఎవరైతే అటెంప్ట్ చేశారో వీళ్ళకి సంబంధించి తుదికి ఈరోజు రిలీజ్ చేస్తామని ఎన్టీఏ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరైతే మొదటి సెషన్ జనవరిలో రాసిన దానికి ఇప్పుడు ఏప్రిల్లో రాసిన వాళ్ళకి రెండిట్లో ఏదైతే మంచి ఉత్తమమైనటువంటి స్కోర్ వస్తుందో, అంటే ఎక్కువ స్కోర్ వస్తుందో దాన్ని పరిగణలోకి తీసుకుంటాము. దాని ద్వారా మీకు పర్సంటేజ్ ర్యాంకు కూడా ఈరోజు మీకు కేటాయిస్తాము. ఈరోజు దానికి సంబంధించినటువంటి తుదికి మరియు ర్యాంకులు రిలీజ్ చేస్తామని ఎన్టీఏ వాళ్ళైతే మనకైతే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఈరోజు ఎనీ టైం, అది మధ్యాహ్నమా సాయంత్రమా ఏదో ఒక టైంకి సంబంధించి మీకు ఈ ర్యాంక్స్ తర్వాత పర్సంటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మీకు గత జనవరిలో రాసినటువంటి సెషన్లో కానీ లేదా ఈ సెషన్లో కానీ ఏదైతే మీకు హయ్యెస్ట్ స్కోర్ ఉంటుందో దాన్ని పరిగణలోకి తీసుకుని మీకు ఈరోజు ర్యాంక్స్ అయితే రావడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఇవాళ వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు ఎక్కడ ఎన్ఐటీ వస్తుందా లేకపోతే ట్రిపుల్ ఐటీ వస్తుందా, ఏది వస్తుంది అనేది మీరు ఒక అంచనాకు వచ్చి దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోవడం ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే ఈరోజు రాసిన మొత్తం స్టూడెంట్స్లో 2,50,000 మందిని జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేస్తారు. అది కూడా కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్తో జేఈ అడ్వాన్స్కి కట్ అయింది అనే విషయాన్ని కూడా ఈరోజు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు ఇచ్చేటువంటి ఆ యొక్క ర్యాంక్స్ కార్డులోనే మీరు జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయినట్టు కూడా మనకి అర్థమవుతుంది. అంటే ఈరోజు మీకు వచ్చే ర్యాంక్తో పాటుగా మీరు జేఈ అడ్వాన్స్కి కూడా క్వాలిఫై అయ్యారో లేదో కూడా తెలిసిపోద్ది. కాబట్టి విద్యార్థులందరికీ ఎన్టీఏ వాళ్ళు చెప్పినటువంటి సూచన ఏంటంటే, ఇప్పుడు ముందు ఏదైతే ప్రాథమిక కీ ఇచ్చామో అది మనము బేస్గా చూసుకోవద్దు. ఈరోజు ఏదైతే తుదికి ఇస్తామో ఆ తుదికీని మీరు ఫైనల్ కీగా భావించి మీరు మీకు వచ్చే స్కోర్ని నిర్ణయించుకోండి. అట్లాగే మీకు వచ్చేటువంటి ర్యాంక్ కూడా దీని మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎనీ టైం, ఎందుకంటే ఎన్టీఏ వాళ్ళకి ఎప్పుడున్న అలవాటు ఏంటంటే నైట్ టైమే రిజల్ట్ని రిలీజ్ చేస్తారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఈరోజు మీకు వచ్చేటువంటి ర్యాంక్స్ని చూసుకోండి. దాని ప్రకారంగా మీ ప్లాన్ చేసుకోండి. ఎవరైతే జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారో వాళ్ళు మీ యొక్క అడ్వాన్స్ని కూడా సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించండి. నేను ఆల్రెడీ జేఈ అడ్వాన్స్కి సంబంధించి కూడా 2-3 వీడియోలు చెప్పాను. ఆ వీడియోని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఎలా ప్లాన్ చేసుకోవాలనే విషయాన్ని కూడా మీరు చూసుకుంటారని ఈ వీడియోలో నేను ఈ విషయం చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా ఎవరైతే మంచి ర్యాంక్ వస్తుందో, ఎవరైతే మంచి పర్సంటేజ్ వస్తుందో మీ అందరికీ కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ అండి. మరి దీన్ని బేస్ చేసుకొని మీరు మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని, అలాగే మీ కష్టానికి మంచి ఫలితం రావాలని దేవుని కోరుకుంటూ మరిన్ని మంచి విషయాలతో నెక్స్ట్ వీడియోలో మీకు మరిన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.